అండమండల కుండలీశ్వర వీష కుండల మండనం అంగదోదర బంధ బంధుర కుందరోరక భూషణం. దేవతలందరినీ వివిధ రకాలుగా కీర్తిస్తూ ఉంటే వారందరూ సంతోషంతో పరవశంతో భక్తులకి లోకానికి శ్రేయస్సును కలిగిస్తారు అని మనకి పురాణ వచనం. దేవతలు మనం ఎన్ని నివేదనలు పెట్టినా ఎన్ని రకాలుగా పూజించినా స్తోత్రాలంటే వారికి పరమప్రీతి. నిండు హృదయంతో నోరారా ఏ భక్తులైతే తనను కీర్తిస్తారో ప్రార్థన చేస్తారో అటువంటి భక్తులందరినీ ఆయా దేవతలు అనుగ్రహిస్తారు. కాబట్టి ఇక్కడ వైఖానసాగమ శాస్త్ర ప్రకారంగా వివిధ ఉపచారాలు నివేదనలు ఇతరమైనటువంటి సంప్రదాయమైనటువంటి విధ విధానాలతో పాటు ఆ గరుత్మంతుడి యొక్క గద్య పద్యము చూర్ణికలు తాళములు అన్నిటినీ గరుత్మంతుడికి నివేదించి, ఓ స్వామి, ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగాలని అన్ని లోకాలలో ఉండేటువంటి సమస్తమైన దేవతామూర్తులందరూ కదిలి వచ్చి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి అదే సమయంలో భక్తులను కూడా అనుగ్రహింప చెయ్యాలి అని నువ్వు చాటి చెప్పవయ్యా అని అర్చక స్వాములందరూ కీర్తిస్తూ ఉన్నారు. ధ్వజస్తంభం పైన ఉండేటువంటి రూపం ఇది. 3 మేఖలాలతో 3 కలశాలతో దేదీప్యమైనటువంటి బంగారు కాంతులతో తిరుమల దివ్యక్షేత్రానికి ఒక అద్భుతమైనటువంటి శోభను కలిగించి జీవధ్వజస్తంభంగా భక్తులందరినీ అనుగ్రహింపచేసేటువంటి స్వర్ణ ధ్వజస్తంభాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అటువంటి బంగారు ధ్వజస్తంభం మీద గరుత్మంతుణ్ణి అధిరోహింపచేసేటువంటి ధ్వజారోహణ కార్యక్రమాన్ని మనం అందరం వీక్షిస్తూ ఉన్నాం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కానివ్వండి, వైఖానస ఆగమ శాస్త్రంలో కానివ్వండి, గరుత్మంతుడికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ప్రాతకాలంలో వివిధ దేవతామూర్తుల్ని మనం స్మరించి నమస్కరించేటప్పుడు కూడా గరుత్మంతుణ్ణి ఎవరైతే ప్రార్థిస్తారో నమస్కరిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని, దీర్ఘకాలం జీవిస్తారు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి గరుత్మంతుడికి మంగళహారతి కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. మంత్రార్థ సత్యా సఫలా సంత్వితి భవంతో మహాంతో దేవదేవస్య భగవతో నారాయణస్య త్రిపతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమానః నవదిన ధ్వజారోహణ మహోత్సవ ఆరంభ ముహూర్త సుముహూర్తో భాంతోనుగృహ్ణాతు ఆరంభకాలే ఏతత్ లగ్నాపేక్షయా ఆదిత్యాది నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యం భూయాతిథి భవంతో భాంతోనుగృహ్ణాతు ఆరోహణ ముహూర్తకాలే సంవత్సర ఆయన ఋతు మాస పక్ష తిథి వార నక్షత్ర యోగ కరణ లగ్న హోరాద్రే కరణ నవాంస ద్వాదశాంస దిశాంస త్రింశదశాంసకాః నిరంతరం అనుకూల శుభ శోభన సర్వే గ్రహాః శుభ నక్షత్ర శుభ ఏకాదస్థాన పరదా వరదా సుప్రసన్న సుముహూర్తో భూయాతిథి భవంతో భాంతోనుగృహ్ణాతు వైఖాన శాస్త్రోక్త మార్గేణ క్రియమానేన ధ్వజారోహణ కర్మణి మంత్రలోభే తంత్రలోభే క్రియాలోభే ద్రవ్యలోభే నియమలోభే శ్రద్ధాలోభే కాల విపర్యాసే కర్మ విపర్యాసే సర్వం యథా శాస్త్రానుష్ఠితం భూయాతిథి భవంతో ధార్మికో విజయీ భవతో నిరుపద్రవోస్తు సుఖినో భవంతో పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిమహీషాః ఓం బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు గరుత్మాన్ త్రిలోకాయ త్రయంగక్షుర్భో మహాత్మాయామదే వామదేవ్యం బృహద్రవంతరే బ్రహ్మోత్సవ
శ్రియా